గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తింది. వరద ఉధృతితో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్ట ప్రాంతాల వారి అప్రమత్తం చేశారు. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తింది. వరద ఉధృతి కారణంగా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అయితే ఇంతవరకు కూడా ప్రవాహం అధిక సంఖ్యలో ఉండడంతో గేట్లెత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు అధికారులు. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి వర్షం కూడా ఆగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలన్నీ ఉన్నాయో అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు అధికారులు. మన బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. పరవళ్లు తొక్కుతూ పారుతుంది వరద గోదావరి. బ్రిడ్జికి ఆనుకొని ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ముఖ్యంగా ధవళేశ్వరం దగ్గర వరద పోటు విపరీతంగా కనిపిస్తోంది. వరద ఉధృతి కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గేట్లను పూర్తిగా ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలాగా ముందస్తుగా సహాయక చర్యలను కూడా ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మనం అప్డేట్ చూస్తున్నాం. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తింది. వరద ఉధృతి కారణంగా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, వరద తగ్గుముఖం పట్టిందని భావించవచ్చా? సహాయక చర్యల మాట ఏంటి? గుడ్ మార్నింగ్ ఎంఎన్ఆర్. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. అయితే ఇటు పరిస్థితుల్లో కూడా ప్రజలంతా కూడా ఇంకా అప్రమత్తంగానే ఉండాలి. అంటే రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే వర్షపాతం అయితే నమోదు కావడం లేదు. అయినప్పటికీ ఎగువ కురిసిన వర్షాల కారణంగా ఆ పొంగి పొర్లుతున్న వాగుల కారణంగా మొత్తం అంతా కూడా గోదావరిలోకి ఇన్ఫ్లో వస్తూనే ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 14,50,000 క్యూసెక్కుల నీటిని రోజుకి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఫ్లో ఎక్కువ వచ్చినా కానీ భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇక్కడ మాత్రం గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇక్కడ వర్షం లేకపోయినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఇంకా అప్రమత్తంగానే ఉండాలి. భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన తర్వాత 24 గంటల తర్వాత కూడా రాజమండ్రి వద్ద ప్రవాహం పెరుగుతూనే ఉంటుంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 14.5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోనసీమ జిల్లాలోని ఏటిగట్టు ప్రాంతాలంతా కూడా పటిష్టం చేశారు. కొన్ని చోట్ల ఆ ఏటిగట్టు కోనసీమలో చూసుకుంటే గోదావరి తీరం వెంబడి సుమారుగా 335 అడుగుల గోదావరి తీర ప్రాంతం ఉంది. అక్కడ కూడా పలు చోట్ల గట్లు అయితే మాత్రం బలహీనంగా ఉన్నాయని గుర్తించారు. బలహీనంగా ఉన్న చోట అయితే మాత్రం వెంటనే ఇసుక బొత్తాలతో కావచ్చు, కర్రలతో ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ గండి పడితే కనుక గ్రామాల్లోకి నీరు మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గండ్లు పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇరిగేషన్ అధికారులు మాత్రం తగు చర్యలు తీసుకున్నారని చెప్పాలి. దాంతోపాటు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారుగా 70 పునరావాస కేంద్రాల్లో సుమారు వందలాది మంది తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక గోదావరి రాత్రి ఫ్లో పెరిగితే అప్పటికప్పుడు వాళ్ళని అక్కడి నుంచి మార్చాలంటే చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన భోజనం కావచ్చు, ఇతర వైద్య సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఏజెన్సీలోని 7 మండలాలకు కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కొనసాగుతుంది. ఎప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళాలంటే కేవలం పడవల ద్వారానే వెళ్తున్నారు. అలాగే భూపతిపాలెం రిజర్వాయర్ వద్ద కూడా, అంటే రంపచోడవరం పరిధిలోని భూపతిపాలెం రిజర్వాయర్ వద్ద సుమారుగా 1000 క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లా చూసుకుంటే సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్ని చోట్ల కూడా మత్స్యకారులను ఎవరు కూడా వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు. వేటకు వెళ్తే కనుక ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా వేటకు వెళ్తే కంట్రోల్ రూమ్ లో నెంబర్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వెళ్లాల్సిందిగా
అధికార యంత్రాంగం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఓకే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల వద్ద కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అంటే ప్రస్తుతానికి వర్షం లేకపోయినా ఎవరు కూడా రిలాక్స్ అవ్వద్దు. ఒకవేళ వర్షాలు మళ్ళీ కురిసినా కావచ్చు, పైన పొంగినా కావచ్చు, ఖచ్చితంగా మళ్ళీ పొంగి అవ్వదు. ఈ నేపథ్యంలోనే అందరూ అధికారులు ఎవరు రిలాక్స్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితులు గాను ఇటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఏమన్నారు? థ్యాంక్ యూ రాజేష్.